నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రపతి భవన్ కి చేరుకున్న ట్రంప్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికిన రాష్ట్రపతి దంపతులు బ్రోకిన రాజ్యసభ ఎన్నికల నగర 55 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదన్న సీఎస్ సోమేష్ కుమార్ భారత పర్యటనలో భాగంగా యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్ కు ట్రంప్ దంపతులు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అధికారిక స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ట్రంప్ స్వీకరించారు. అనంతరం రాజ్ఘట్లో మహాత్ముడి సమాధిని దర్శించి నివాళులర్పించేందుకు ట్రంప్ దంపతులు వెళ్లారు. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 55 రాజ్యసభ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మార్చి 13, నామినేషన్ల పరిశీలన 16న, ఉపసంహరణకు తుది గడువు 18న తేదీగా ఈసీ పేర్కొంది. మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతితో పాటు పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని పట్టణ ప్రగతి ప్రభుత్వం చేపడుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్ సోమేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో 140 మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టామని, దేశంలో నెంబర్ 1గా పట్టణాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, 85% క్లీన్ అండ్ గ్రీన్ లేకపోతే ప్రజాప్రతినిధులకు పదవికి గండమేనని ఆయన హెచ్చరించారు. పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి, దానికి కావలసిన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రాహీంపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలి, డబుల్ బెడ్రూమ్లు కోసం 12 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన కోరారు. వాకింగ్ చేయడానికి పార్క్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అది కూడా మీరే ఇప్పుడు కొత్త పద్ధతిలో మీరే ఐడెంటిఫై చేసి దానికి ఏం చేయాలి చేయగలుగుతాం. దానికోసం సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా వస్తుంది. దాని గురించి మీరు వరి చేయకూడదు. అదేవిధంగా మీ ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, సో మీకు ఒక మంచి డంపింగ్ యార్డ్ అవసరం ఉంది, 1 లేకపోతే 2, అది ఫైండ్ అవుట్ చేయడం మీ పని. అదేవిధంగా ఆల్రెడీ నేను కొన్ని బరియల్ గ్రౌండ్స్, క్రిమటోరియం చూశాను. ఇంకా అది ఎట్లా బాగా ఉన్నటువంటిది ఈ యొక్క హరితారంలో చెట్లు నాటడం కానీ, అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మన హాస్పిటల్ కూడా ఇవాళ ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా గౌరవ సార్ చీఫ్ సెక్రటరీ గారు కూడా సందర్శించడం మనందరికీ అదృష్టదాయకంగా నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే దాన్ని నేను అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. వారు ఆ కార్యక్రమంలో కూడా చూడడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో ఊర్లో ఉన్నటువంటి ఒక గోదాం ఉంది పాతది, అది కూడా సార్ పర్సనల్గా విజిట్ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అటు తర్వాత మనకు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇవన్నీ లేనటువంటి సందర్భాల్లో ఆ యొక్క ప్లేస్ కూడా సార్ని అన్నీ తిప్పినానండి. మీరు మళ్ళీ ఒకసారి సపోర్ట్లు కొట్టాల్సిందే. ఎందుకంటే అంత ఓపికతోటి మొత్తం టోటల్గా తిరగడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా మందిని చూసాను. వైఎస్ఆర్ నవశకం జగనన్న వసతి దీవెన పథకం కళాశాల వృత్తి విద్యా విద్యార్థుల పాలిట ఓ వరమని అనంతపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వెన్నబోస గోపాలరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని ఆర్ట్ కళాశాల డ్రామా హాల్లో వైఎస్ఆర్ నవశకం జగనన్న వసతి దీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్సీతో పాటు స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు సంవత్సరానికి 15,000, డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు 20,000 విద్యార్థుల వసతుల కోసం అందించడం జరుగుతుందని అన్నారు. నవరత్నాల పథకాల్లో జగనన్న విద్యా దీవెన ద్వారా
ఇవన్నీ కూడా మీకోసమే. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అటువంటి యొక్క చర్యలు కూడా చేపట్టాలని చెప్తారు. అధ్యక్షులు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ జిల్లా కలెక్టర్ గంధం చంద్రబాబుకి, అదేవిధంగా విశ్వమోహన్ రెడ్డి గారికి, మన ప్రశస్తమైనటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి నాగలింగారెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అయినటువంటి నీరజ్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్లు, అధికారులు, అనధికారులు, ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ కాలేజీ అంటే మనకు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇక్కడే చదువుతున్నారు. అదేవిధంగా ఫిలాసఫర్ అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఇక్కడ ఈ కాలేజీలో పనిచేయడం జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక ప్రశస్తమైనటువంటి కాలేజీ, 100 సంవత్సరాలు దాటినటువంటి కాలేజీ. ఇది రాయలసీమ జిల్లాలో ఒకటే ఒక కాలేజీ ఉన్నటువంటి సందర్భం ఉంది. మరి ఇక ఆ సబ్జెక్ట్ వదిలేస్తే మనకు అమ్మ దీవెన, జగనన్న వసతి దీవెన అని చెప్పేసి ప్రతి ఒక్క పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యలో అభ్యసించాలనే ఉద్దేశంతో తల్లి అకౌంట్లకి 10,000, 15,000, 20,000 రూపాయలు వేయాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి మనకు 29 రాష్ట్రాల్లో బాబు మాట్లాడేస్తున్నాం. నేను కూడా జిల్లా సార్ ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్ రాజ్యాంగ విరుద్ధమైన నల్ల చట్టాలను రద్దు చేయాలని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన ధర్నాలో 3 గంటల సేపు మహిళలు, పిల్లల్ని, వృద్ధులను మండుటెండలో ధర్నా నిర్వహించారు. ఈ సమావేశానికి 3 గంటల తర్వాత వచ్చిన మంత్రి ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉంటానడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, డబ్బు కోసం, పదవుల కోసం దిగజారుతారా, మరి ఓట్లేసి గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి అని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్తున్నాను, ఈ సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అనేది కొన్ని నల్ల చట్టాలు చేయబడ్డాయి. ఫస్ట్ టైం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కటి మతానికి, కులానికి, వర్గానికి, వర్ణానికి వ్యతిరేకంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేశారు. కానీ దానికి వ్యతిరేకంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఫస్ట్ పేజ్ లోనే ప్రియాంబుల్ అని ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లైన్ లోనే భారతీయ పౌరులమైన మేము అని ఉంది. కానీ మతం ముస్లింలమైన మేము, క్రిస్టియన్లమైన మేము, హిందువులమైన మేము అని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి సమానత్వ హక్కు రాజ్యాంగం ద్వారా ఇవ్వబడింది. ముస్లింలకు కూడా అలాగే ఇవ్వబడింది. ఈ సిఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ చేయడం వల్ల ఎంతో సోషల్గా కానీ, ఎకనామికల్గా కానీ, మతపరంగా కానీ అంతర్యుద్ధాలు ఏర్పడే అవకాశాలు ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కళ్ళకి ఉంది. ఎన్పీఆర్ అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ రేపు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ కాబోతుంది. దీన్ని ఎవరూ సపోర్ట్ చేయవద్దు. ఎవరు ఇంటికి వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వాళ్ళని సున్నితంగా తిరస్కరించండి. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో చట్టాలు చేయబడ్డాయి. ఎవరి కోసం చట్టాలు చేయబడ్డాయి? ప్రజల కోసం చట్టాలు చేయబడ్డాయి. మనం రక్షించుకోవడానికి చట్టాలు చేయబడ్డాయి. అలాంటి చట్టాలు మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు మనం పోరాడాలా వద్దా? దీన్ని మనం ఎలాగైనా వెనక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ విషయంలో కూడా ఖచ్చితంగా వారికి సమర్థిస్తామని చెప్పి మరి సంగారెడ్డి, జహీరాబాద్, రామ్నగర్ వద్ద టీవీఎస్ స్కూటీని ఢీకొన్న పాఠశాల బస్సు. స్కూటీపై పయనిస్తున్న ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. తుల్జారాం కృష్ణ తండ్రి అంబాజీ, స్వంత గ్రామం ఆనేగుంట. అంబాజీ ఒక కూతురు, 2 అబ్బాయిలు. గత 4 సంవత్సరాల క్రితం నుంచి బతుకుతెర నిమిత్తం వచ్చి జహీరాబాద్లోని హమాలీ కాలనీలో అద్దెకు ఉంటున్నారని స్థానికులు తెలిపారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పూర్తయ్యాక శ్రీ శివకామసుందరి సమేత నటరాజస్వామి పరిణయోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ వివాహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణలో అచ్యుతరాయ మండపంలో శివకామసుందరి సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తుల నుంచి ఆలయ అర్చకులు విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా రమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు. అనంతరం ధూప దీప నివేదనలు సమర్పించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గా పైలా సోమానాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాము. ధారయతాం ధ్రువం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సభ్యురాలు చక్కా వెంకట నాగలక్ష్మి గారు వరలక్ష్మి గారు వారి యొక్క సందేశాన్ని వస్తుందని కోరుతున్నాను. మైలవరం శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు డాక్టర్ కోరుతూ ఉన్నాం. మైక్ డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. జై భవానీ మాత. పెద్దలు గౌరవనీయులు చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నటువంటి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
మన జగనన్నకి అత్యంత మరి ప్రేమతో కూడుకున్నటువంటి పెద్దలు మంత్రివర్యులు మా అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఇంట తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే దిశగా పనిచేస్తున్నటువంటి, అలా పనిచేస్తూ 2 పర్యాములు మరి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నమ్మకంతో మరి ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఆయన్ని మంత్రి పదవి ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో వేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. తిరుమలలో భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనం కోసం 3 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా వారికి గరిష్టంగా 3 గంటల వ్యవధిలో దర్శనం పూర్తి కానుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు 300 రూపాయల ప్రత్యేక దర్శనం, నడకదారి భక్తుల దివ్య దర్శనాలకు 2 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న సోమవారం నాడు స్వామివారిని 60,154 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా ఆదాయం 2.67 కోట్ల ఆదాయం లభించింది. ప్రపంచవ్యాప్తంగా కళలు మరియు కళాకారుల ద్వారా ప్రపంచ శాంతి మరియు ప్రేమకు ప్రాచుర్యం కల్పించేందుకు కట్టుబడిన ప్రభుత్వేతర సంస్థ ఆర్ట్ ఫర్ పీస్. ఈ సంస్థ 10 మందిని ఆర్ట్ ఫర్ పీస్ అవార్డ్స్తో సత్కరించింది. హాలీవుడ్ సెలబ్రిటీస్, కోచ్, అదర్, ప్రొడ్యూసర్, గ్లోబల్ పీస్ లీడర్, దాతా, ఆర్ట్ పీస్ వ్యవస్థాపకులు డెమ్ డాక్టర్ మున్నీ ఈరోజ్ వీటిని బహుకరించారు. ఈ సందర్భంగా మా హెచ్ఆర్ సొల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ కన్నా అవార్డు పొందినందుకు ఆనందం వ్యక్తం చేశారు. We should initiate to restore humanity and principles of natural law. Myself, I have concerned something in this. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రపతి భవన్ కి చేరుకున్న ట్రంప్ దంపతులు, ఆత్మీయ స్వాగతం పలికిన రాష్ట్రపతి దంపతులు. బ్రోకిన రాజ్యసభ ఎన్నికల నగర 55 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదన్న సీఎస్ సోమేష్ కుమార్. సమగ్ర సమాచార శ్రాంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.